దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ శుభ సందర్భాలలో ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చూసినట్టు కనుకైతే ఈ క్రిస్మస్ శుభ సందర్భాలలో ప్రభు ఎవరెవరి జీవితంలో మరి సంతోషాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని మనం గమనిస్తే ఆ దివ్య గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొందరు వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ కొందరు వ్యక్తుల్లో మొట్టమొదటిగా మరియను మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కనుకైతే మరియ విషయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ మరియా నీ దాసురాలను అనే మాట చెప్పి ఉంటున్నది. అనగా మరియా తనని తను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి తను సమర్పించుకున్నది. నీ దాసురాలను అంటున్నారు. నీ దాసురాలను అని ఎవరైతే చెబుతారో వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. సమూయేలు నీ దాసుడు వింటున్నాడు ప్రభువా అన్నాడు. సమూయేలు జీవితంలో అద్భుతం చేశాడు. సమూయేలును ఒక ప్రవక్త చేశాడు. సమూయేలును ఒక ప్రవక్త చేసి దావీదుని అభిషేకించాడు. అలాగే సౌలును కూడా అభిషేకించాడు. ఈ అభిషేకించేటటువంటి ఆ గొప్పతనం లేదా దేవుని యొక్క మహిమ ఏర్పాటు సమూయేలుకు జరిగింది. ఆ విధంగానే ఇక్కడ మరియ విషయంలో చూస్తే సమూయేలు ఒక దావీదు విషయంలో, సౌలు విషయంలో, కొందరు విషయంలో కనబడతాడు. కానీ ఇక్కడ మరియను చూసినట్టు కనుకైతే క్రీస్తుని ఆమె దాసురాలను అంటున్నది. కొంతమంది చిన్నపిల్లల్ని ముట్టుకోవాలంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఆశీర్వదించడానికి లేదు. వాళ్ళు చిన్నోళ్ళు కనుక మనం పెద్దవాళ్ళం కనుక పెద్దోళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం, కానీ చిన్నోళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకోం. కానీ ఇక్కడ కనుక చూస్తే మరియ చిన్నవాడి ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. ఆ చిన్నవాడు ఎవరు అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆమె జీవితంలో లేదా ఆమె గర్భంలో ఉద్భవించినటువంటి క్రీస్తు లోకరక్షకుడు, లోకాన్ని రక్షించినటువంటి వాడు, లోకాన్ని రక్షించగలిగినటువంటి వాడు, రక్షించిన వాడు, రక్షించబోతున్నటువంటి వాడు. అంత గొప్ప దేవుణ్ణి ఆమె తన గర్భంలో మోసుకున్నది, గర్భము ధరించి ఉంటున్నది. కనుక ఆమె నీ దాసురాలను అనే మాట మాట్లాడింది. ఈ దాసురాలను అని మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. కానీ యేసుదాసు అని పేరు పెట్టుకుంటారు. కానీ యేసు దాసు అంటే యేసుకు నేను దాసుని అన్నట్టు. అలాగే మరి పేరు మాత్రం ఉంటుంది, కానీ నిజంగా దాసుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. యేసు రత్నం అని పెట్టుకుంటారు కొందరు. యేసు రత్నం, యేసు రత్నం, యేసు దాసు. యేసు దాసుకి యేసు రత్నానికి చాలా తేడా ఉన్నది. యేసు రత్నం అంటే యేసే రత్నం, నేను కూడా అట్లా అంటున్నా అన్నమాట. ఇక్కడ యేసు దాసు అంటే యేసుకు నేను దాసుని అంటాడు. పౌలు అంటాడు నేను ఖైదీని అంటాడు. అంటే ఆయనకు సరెండర్ అయిపోయినానండి. మనం ఖైదీ ఎప్పుడు ఉంటాం? మనం రిమాండ్లో ఉంటే మనము ఖైదీ అని పిలువబడతాం. రిమాండ్లో లేకపోతే ఖైదీ కాదు మనం. అట్లాగే వీళ్ళు రిమాండ్లో ఉన్నాడు. అదే పౌలు అంటున్నాడు, నేను ఆయన దాసుని అంటున్నాడు పౌలు. ఒక మాట, గొప్ప మాట మాట్లాడతాడు పౌలు. నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను యేసు ప్రభువును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు. మనం చెప్పగల మాటల మీరు నన్ను పోలి నడుచుకున్నట్టే మన వెనక కథలన్నీ కనబడతాయి వేదితోళ్ళకి. అబ్బా బల చెప్తున్నావు లేవా, నీ వెనక కథలు నాకు తెలివయా అంటాం మనం. నన్ను పోలి నడుచుకోమంటే నిన్ను పోలి ఎట్లా నడుచుకోవాలో నాకు తెలుసులే అని మాట్లాడతాం. చాలా మంది ఏంటంటే ఇప్పుడు యేసుని చూడరు, ఈ వ్యక్తిని చూస్తారు. ఈ వ్యక్తిని చూస్తారు కనుక పౌలు ఏమంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అదే మాట మనం అంటే మన తప్పులు ఎత్తి చూపిస్తారు. మనం అంత తగినట్టుగా మనము ఉంటుందేమని అర్థం. కనుక ఇక్కడ మరియ అంటుంది, నేను నీ దాసురాలని అంటుంది. ఒక తల్లి కుమారుడికి దాసురాలని అంటుంది. ఇంకా ఆయన దూత వచ్చి చెప్పింది అంతే ఇక్కడ మాట. ఏమన్నా అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనను. ఇంకా ఆమె గర్భం ధరించలే అప్పటికే.
జస్ట్ దూత వచ్చి ఒక మాట చెప్పింది, మరియా నువ్వు గర్భం ధరిస్తావు, నీకు పుట్టబోయే శిశువు ఇమ్మానుయేల్ అని పేరు పడతావు, ఆయన లోకరక్షకుడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పడం ఒక్క మాట వింటేనే దాసులం అయిపోయినాం. ఈ రోజుల్లో ప్రభువు మేలు చేయాలి, మేలు చేయాలి, ఏం మేలు చేయాలి? నువ్వు ప్రభు పేరు వింటేనే నువ్వు ఒక దాసుడివి, దాసురాలు అయిపోవాలా. ఆయన పేరు వింటేనే. ఇక్కడ కేవలం దూత వచ్చి పేరు చెప్పగానే నీ దాసురాలని అన్నది మరియా. మరి క్రిస్మస్ దినాలలో మరియా దాసురాలు దేవుడికి. మనం ఎక్కడున్నాం? మనం దాసుడిగా దాసురాలిగా మనం ఒప్పుకుంటున్నామా లేదా? ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ క్రిస్మస్ శుభ సందర్భాల్లో, శుభదినాలలో ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువా నేను నీ దాసుని, నేను నీ దాసుని, నేను నీ మాట ఆలకిస్తూ ఉంటున్నాను అని మనము చెప్పగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను దేవునికి సమర్పించుకున్నది. అనగా ఆమె సరెండర్ అయిపోయింది దేవుడికి. ప్రతి అవమానము, ప్రతి నిందను భరించి ధన్యురాలైపోయింది. అనేక అవమానాలు భరించింది ఆమె. మరి చాలా చాలా ఆమె మీద కంప్లైంట్స్ ఉన్నాయి. పెళ్లి కాకముందే గర్భం ధరించిందని. కొంతమంది అంటాడు రోమా సైనికుల్లో ఒక సైనికుని దగ్గర ఉన్నది ఈమె, అట్లా గర్భం ధరించింది అని అట్లా మాట్లాడుతున్నారు. చాలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఇవన్నీ నిందల్ని ఆమె భరిస్తున్నది. ఎన్ని రకాలైనటువంటి నిందలు వేసినా దాన్ని కూడా ఆమె భరించింది. పెళ్లి కాకముందు తెల్లైందన్నా భరించింది, ఈమె అట్లాంటిదన్నా ఇట్లాంటిదన్నా ఏది మాట్లాడినా భరించింది. ప్రభా నేను నీ దాసురాలని నీ మాట చొప్పున కానీ అన్నది. నీ ఇష్టం ప్రభా, నువ్వు నన్ను ఏ విధంగా దీవిస్తావో ఆ విధంగా దీవించు అని మరియా మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా యోసేపు కూడా లోబడ్డాడు ఆమెకు. యోసేపు కూడా లోబడి దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి తన వంతు సహకారాన్ని అందించాడు. ఎవరు? జోసెఫ్ తన వంతు సహకారాన్ని అందించాడు. ఇంకోరైతే ఇట్లా చేస్తావా నువ్వు అని చెప్పేసి ఇక నిన్ను పెళ్లి చేసుకునేది లేదు, ఏం లేదు, పెళ్లి క్యాన్సల్ అంటారు. కానీ మరి యోసేపు పెళ్లి క్యాన్సల్ అనలే. యోసేపు కూడా ఆమెని దాసురాలని ప్రభువా అన్నది. మరి యోసేపు కూడా ఆ విధంగానే మరి దేవుని యొక్క సహకారాన్ని అందించాడు. ఆయన దేవునికి విధేయత చూపించిండు. ఇక ఇదే మత్తయి సువార్తలో మనం చూస్తాము. 1వ అధ్యాయంలో 19 నుండి 25 వరకు మనకు కనబడుతుంది. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండువని అతనితో చెప్పాను. మనం మత్తయి సువార్తలో చదవాల్సింది లూకా సువార్త చదువుతున్నాను. మత్తయి సువార్త. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ ఈ యోసేపు విషయంలో చూస్తే యోసేపుకు ప్రత్యక్షమై నువ్వు యేసు అను పేరు పెట్టుదువు అని యోసేపుకి మరి దూత ప్రత్యక్షమై చెప్పింది.
అదే మరియ దగ్గరకు వచ్చినప్పుడు ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు నువ్వు అనే విషయాన్ని చెప్పాడు. అంటే మరియకు దూత తెలియజేసింది, అట్లాగే ఈయన యోసేపు కూడా విడిచిపెడదాం అనుకున్నాడు. కాకపోతే దూత చెప్పడంతో మార్పు వచ్చేసింది ఆయనకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎట్లుంటుందంటే మరి దేవుని వాక్యము మనకు వినబడటం అనగా మరియకు వినబడింది, వినబడ్డప్పుడే ఒప్పుకున్నది. అట్లాగే యోసేపు కూడా వినబడ్డప్పుడే ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఒప్పుకోగలిగినటువంటి వారు ఎంతమంది అనేది, మనము దాసురాలుగా మనం ఉంటున్నామా లేదా అనే విషయాన్ని, మనము ఆయనకు విధేయత చూపిస్తున్నామా లేదా, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి యోసేపు మరియకు సహకారాన్ని అందించాడు. ఎవడు ఏదైనా పర్వాలేదు నీకు నేను తోడుగా ఉంటానని ఆయన ముందుకొచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన విధేయత చూపించాడు దేవుడికి. దేవుని నడిపింపు ప్రకారం నడిచి శిశువును కూడా కాపాడాడు. అనగా దేవుని మాట ప్రకారంగా ఆయన నడుచుకొని ఆయన బిడ్డ పుట్టిందాకుండి బిడ్డను కూడా కాపాడుకున్నాడు. యేసు ప్రభు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆయన కాపాడినటువంటి సన్నివేశాలు చాలా సందర్భాల్లో ఉంటూ ఉన్నాయి. ఎక్కడికి కూడా విడిచిపెట్టకుండా తనతోనే మరి ఆ భార్యను అలాగే కుమారుని కూడా ఆయన కాపాడాడు. అలాగే కాపాడుతూ ముందుకు నడిచాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం, దేవుడు జన్మము ఎవరెవరి జీవితాల్లో ఏం చేసింది, ఎవరి జీవితాల్లో ఏ విధమైనటువంటి అద్భుతం చేసింది. అంత మాత్రమే కాకుండా ఎవరెవరు లోబడ్డారు ఆయనకి. లోబడటం అనేది చాలా ముఖ్యం. అంటే మనం దేవుణ్ణి ఆయనకు సమర్పించుకోవాలి, సరెండర్ అయిపోవాలి. అప్పుడే ఆయన మన జీవితంలో ఏదన్నా అద్భుతం చేస్తాడు. వీళ్ళిద్దరు సరెండర్ అయిపోయారు కనుకనే అలా జీవితంలో అద్భుతం చేయడమే కాకుండా ప్రపంచం అంతట్లో కూడా ఒక అద్భుతాన్ని మరి చేశాడు మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తర్వాత ఇప్పుడు మరియా యోసేపు సరెండర్ అయిపోయారు, దేవుడికి సమర్పించుకున్నారు. తర్వాత గొర్రెల కాపర్ల విషయంలో కూడా మనం చూస్తే, గొర్రెల కాపర్ల విషయంలో వారి గొర్రెలను విడిచి శిశువును చూచుటకు వెళ్ళి ప్రభువును ఆరాధించిరి. ఇక్కడ గొర్రెల కాపర్లు ఏం చేశారు, గొర్రెలను విడిచిపెట్టేశారు. గొర్రెలను అక్కడ వదిలేసి, అంటే గొర్రెలను వదిలేయటం అనగా లోక సంబంధమైనటువంటి వాటిని పక్కన పెట్టి ప్రభువుని చూడడానికి పరిగెత్తిరారు. అనగా యేసు ప్రభు మాట విన్న వెంటనే పరుగు లంకించాలి, అంటే పరుగు పెట్టాలి, లేదా ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ దినాల్లో ఎట్లుందంటే యేసు ప్రభు మాట వింటే చూద్దాంలే అన్నట్టు ఉంది. అట్లా కాదు, ఇప్పుడు గొర్రెల కాపరులు ఆయన మాట వినగానే వెంటనే వారు శిశువును చూచుటకు వెళ్ళి ప్రభువుని ఆరాధించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే లూకా సువార్తలో 2వ అధ్యాయం 15 నుంచి 18 వరకు మనకు కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసిరి. ఇక్కడ కనిపించటం, అద్భుతం కనిపించటం అనగా ఆయనను ఎప్పుడైతే ఆయనకు సరెండర్ అయిపోతామో, సరెండర్ అయిపోయినప్పుడు మన జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మరియకు జరిగింది అద్భుతం, యోసేపుకు జరిగింది అద్భుతం, తర్వాత గొర్రెల కాపర్లకు కూడా జరిగింది. గొర్రెల కాపర్లకు వారి జీవితంలో కూడా ఒక అద్భుతం ఏంటిదంటే, వారు ప్రభువును చూడటమే కాకుండా వాళ్ళు ఆరాధించారు. అటువలే మనకు ప్రభు కొరకు కొన్ని పనులు మానుకొని క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే కొన్ని పనులు మానుకొని అనగా గొర్రెల కాసే పని పక్కన పెట్టేసారు. పక్కన పెట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధించారు. ఇప్పుడు మనం ఉంటున్నాం, మరి ఆదివారం ఆరాధనకు రావాలంటే కొన్ని పనులు ఉంటాయి మనకి. ఆ పనులు మానుకొని మనం ఆరాధనకు రాలేము, ఆయనను ఆరాధించలేము.
అరే గొర్రెల కాపర్లు మరి ఆయన ఆరాధించడానికి గొర్రెలను ఎత్తిపెట్టొచ్చారు. ఒకవేళ గొర్రెలు తోడేళ్ళు ఎత్తుకపోతాయి, లేకపోతే వేరే ఎవడన్నా ఎత్తుకపోతాడు అనే ఆలోచన ఉండాలి కదా, అవన్నీ పక్కన పెట్టి ఆ దేవుడు చూసుకుంటాడులే అనుకున్నారో ఏమో మనసులో అనుకోవచ్చు. వచ్చిరు ఆరాధనకి. ఈ దినాలంటే మా చుట్టం వచ్చిందంటారు, మా ఫ్రెండ్ వచ్చిందంటారు, ఈ ఆదివారం నాకు వేరే పని ఉన్నదంటారు, ఈ ఆదివారం నాకు డ్యూటీ ఉన్నదంటారు, ఈ ఆదివారం నాకు వ్యాపారం ఉన్నదంటారు. అంటమానమ్మా ఇవన్నీ అంటాం మనం. ఇవన్నీ సాకులు అనమాట, ఇవన్నీ సాకులు. అది ఉన్నది ఇది ఉన్నది. దేవుణ్ణి ఆరాధించాలంటే ఏమంటారు కదా, మనసు ఉంటే మార్గం ఉంటుందని. ముందు మనసు ఉండాలి దేవుణ్ణి ఆరాధించాలని. దేవుణ్ణి ఆరాధించాలని మనసు ఉంటే మనం ఖచ్చితంగా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాం. మనసే లేకపోతే ఈరోజు నాకు ఆరోగ్యం బాగలేదు, నేను మందిరానికి రాలేను, ఈరోజు ఏదో నాకు లోటు ఉన్నది, నేను మందిరానికి రాలేను, ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. మరి మనం ఉత్తిగా ఇంట్లో ఉండే మందిరానికి రాలేకపోతే వాళ్ళు గొర్రెల బిజినెస్, వాళ్ళు చాలా పెద్దది బిజినెస్, అది లక్షలు పోతాయి గొర్రెలను విడిచిపెట్టి వస్తే. మరి అలా ఆ లక్షలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు వదిలేసి వచ్చారు. మనం చిన్న చిన్న వాటిని వాటినే పట్టించుకుంటాం. అది వదిలేయకుండా ప్రభువుని వదిలేస్తాం. ఈ ఆదివారం ఆరాధించకపోతే ఏమవుతుంది? అట్లా కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇక్కడ గొర్రెల కాపర్లను బట్టి చూస్తుంటే మనకు జరిగేది ఏంటంటే, ప్రభు కొరకు మనం కొన్ని పనులు మానుకోవాలి. వారు విన్న వాటిని కన్న వాటిని అనేకులకు తెలియజెప్పారు. మందిరానికి వస్తే వాక్యం వింటాం, కొందరికి అవసరం లేకపోయినా గెలికి మరీ మాట్లాడతాం మనం. అరే అది తెలుసా నీకు, అరే ఇది తెలుసా, అక్కడ అట్ట జరిగింది, ఇక్కడ ఇట్ట జరిగింది. ఆడు అడిగాడా నిన్ను? ఆడు ఏం అడగలే, మనమే గెలుపుతాం. నీకు తెలుసా అని ప్రశ్న మనమే వేస్తాము, మళ్ళీ మనమే చెప్తాం ఇట్ట జరిగింది. సపోజ్ వాడు సినిమా చూసిండు అనుకో, ఓ సినిమాలు ఇట్లా అయింది అట్లా అయింది అంటాడు. సీరియల్ చూసిండు అనుకో, ఇట్లా అయింది అట్లా అయింది అంటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. కానీ మన మందిరానికి వచ్చి వాక్యం విన్న తర్వాత పోయి ఏమంటాడన్నా గెలికి, అరే ఇలా నేను ఇట్లా వాక్యం విన్నా, భలే విచిత్రంగా ఉన్నది, చాలా బాగా చెప్పిండు పాస్టర్ గారు, అసలు బైబిల్లో ఇంత గొప్ప రహస్యం ఉన్నదన్న సంగతి నాకే తెలియదు ఇన్ని రోజుల దాకా. ఈరోజు చాలా గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నా నేను. అరే ఎట్లా తెలుసుకున్నావు నువ్వు, ఎక్కడ ఏ వాక్యం ద్వారా తెలుసుకున్నావు నువ్వు అని వాళ్ళు అడుగుతారు, మనం చెప్తాం. వాళ్ళు అడగరు, మనం చెప్పాం. వాళ్ళు అడగకపోయినా మనమే గెలికి ఏదో ఒకటి చెప్తాం. అరే వాని గురించి తెలుసా నీకు, వీని గురించి తెలుసా, వాని గురించి వీని గురించి ఇవన్నీ లోక సంబంధమైనవి అన్నీ చెప్తాం, కానీ అసలు విషయం చెప్పాం. ఇక్కడ గొర్రెల కాపర్లు కన్నవాటిని విన్నవాటిని తీసుకెళ్ళి అందరికీ చెప్పారు, చాలా మందికి చెప్పారు. అడుగుతారు కదా, అరే ఏమైనా గొర్రెలు విడిచిపెట్టిపోయి ఏం మనసులే మీరు అంటారు. ఎవడన్నా పక్కోడు చూసే, అరే నీకేం తెలుసురా బాబు, యేసుప్రభు పుట్టిండి అక్కడ ఊర్లా, పోయినాం ఆయన చూసి వచ్చినాం మేము, మీకేం తెలుసు? అరే మేము ఇంటికి వస్తే ఇంటి దగ్గర లేరు మీరంటే, ఇలా సండే ఏం తెలియదా నీకు? ఆదివారం ఆరాధన ఉంటుందిరా బాబు, మేము ఆరాధనకి వెళ్ళాము ఈరోజు చెప్తామా? ఏం చెప్పాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఆ విధంగా ఇక్కడ చూసినట్టు కనుకైతే గొర్రెల కాపర్లు కూడా మరి అన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు అని చెప్పవచ్చు, వాటిని అన్నిటిని కూడా పక్కకు పెట్టి ప్రభు దగ్గరకు వచ్చారు. వారు మనమేమి వదిలిపెట్టి వస్తున్నాం ప్రభు దగ్గరికి? ఎంతవరకు వస్తున్నాం, ఎంతవరకు ప్రభుతో ఉంటున్నాం, ఏమేమి వదిలేస్తున్నాం? మనం వదిలేస్తున్నాయి అవి చూసుకోవాలి. మనం ఏమేమి వదిలేస్తున్నామో, అసలు వదులుతున్నామా వదులుతలేమా, ఇది మూడవదిగా చూస్తున్నాం. ఇక నాలుగవది చూస్తే నక్షత్రం, జ్ఞానులకు త్రోవ చూపినటువంటిది నక్షత్రం. జ్ఞానులకు అంటే ఈ జ్ఞానులకు ఏం చేసింది నక్షత్రము? దారి చూపించింది నక్షత్రం. నక్షత్రము అనగా శిష్యులలో ఒకడు ఆంద్రేయ అని ఉంటాడు యేసు ప్రభు. ఈ ఆంద్రేయ పని ఏంటిదంటే కొత్తను పట్టుకొచ్చి ప్రభువుకు పరిచయం చేస్తాడు. ఆండ్రూస్ కొత్తను తీసుకొచ్చి, ప్రతిసారి కొత్తను తీసుకొచ్చి ప్రభువుకు పరిచయం చేస్తాడు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ 5,000 మందికి ఆయన మరి భోజనం పంచిండు కదా, 5,000 మందికి ఆహారం పంచినటువంటి సందర్భాల్లో ఆ పిల్లోని ఎవరిని పట్టుకొచ్చిండో తెలుసా? ఆంధ్రేయ పట్టుకొచ్చిండు ఆ పిల్లోని. కానీ 5 రొట్టెలు 2 చేపలు పిల్లోని ఆంధ్రేయ పట్టుకొచ్చి ప్రభుకి
పరిచయం చేసిండు యేసు ప్రభు. ఇగో ఈ పిల్లల దగ్గర రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి ప్రభువా అని తీసుకొస్తే ఆయన ఆశీర్వదించి అందరికి ఇచ్చేసాడు. ఈ ఆంధ్రీయ పనేది ఎవరినో ఒకరిని తీసుకొచ్చి యేసు ప్రభు పరిచయం చేస్తాడు. మనం ఎవరిని తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాం? పాస్టర్ చూసుకుంటాడు, అవన్నీ మనకెందుకు? పాస్టర్ సువార్త ప్రకటించుకుంటాడు, పాస్టరే ఎవరినైనా పట్టుకొచ్చుకుంటాడు, పాస్టరే చర్చిలో నింపుతాడు, ఏమైనా చెప్తాడు, మనకెందుకు? కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే కాపరి గొర్రెల్ని కనలేడు అని ఉంది. కాపరి గొర్రెల్ని కంటాడా? గొర్రెల్ని కంటాయా? గొర్రెలను కంటాయి. కాపరి గొర్రెల్ని కన్నాడు. కాపరి ఆహారం పెడతాడు, గొర్రెలకు మంచి ఆహారము, గడ్డి, ఆకులు అవి ఇవి గొర్రెలకు పెడతాడు. ఇక్కడ ఒకవేళ ఈ ఆహారంలో ఏమన్నా కొదవలు వస్తే దేవుడు అడుగుతాడు, ఏంద్రా బాబు నువ్వు సరిగా ఆహారం పెట్టడం లేదు గొర్రెలకు అని ఆయన మాట్లాడతాడు. కానీ కాపరి గొర్రెలకు కనడం కాదు, కానీ గొర్రెలను కంటాయి. గొర్రెలను కంటే అంటే అర్థం ఏంటిదంటే బిలీవర్స్, చర్చ్ మెంబర్స్, చర్చికి వచ్చేటోళ్ళు, దేవుని దగ్గరకు వచ్చేటోళ్ళు ఇంకోని కొత్తని పట్టుకురావా? మనమే పోతలేం, కొత్తని ఎందుకు పట్టుకొస్తాం? అట్లా అనుకుంటాం మనం. అది నేను చెప్పినా కదా యేసుప్రభు దగ్గర ఒక శాఖలోడు యేసుప్రభుని నమ్ముకుంటే వాడు లోపల తాళం వేసేసిండు కదా యేసుప్రభు. అరే బాబు నేను పోయి చెప్పుకుంటారా అంటే, ఇంకేపోతావు నువ్వు, నాకే చెప్పు, నా కులం వేరే వాళ్ళ కులం వేరే, నువ్వు నా ఇంటికి వచ్చినావా అని తెలిస్తే నన్ను కూడా నిమ్మ జాతోడు అనుకుంటారు. లేదు నువ్వు మా ఇంట్లోనే ఉండని యేసుప్రభుని బంధించేసి అట్లా అయిపోతుంది ఈ దినాల. నేనే చక్కగా పోని ఇంకోని దొరకపోయేది ఏంటన్నట్టు. ఆ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నక్షత్రము దారి చూపించింది. ఆండ్రూస్ దారి చూపించాడు, యేసుప్రభు దగ్గర రావడానికి దారి చూపించాడు. ఆండ్రూ మినిస్ట్రీ అని అదొక పెద్ద మినిస్ట్రీ ఉన్నది. ఇప్పుడు రహస్యం తెలిసిన వాళ్ళు ఆ వాక్యాలు పట్టుకొని దాని ద్వారా స్వార్థ పరిచర్య చేస్తున్నారు. పేతురు మినిస్ట్రీ కూడా ఉన్నది ఆ విధంగా. పీటర్ మినిస్ట్రీ అనేది చాలా పెద్ద మినిస్ట్రీ ఉంటున్నది. అలాగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానులకు త్రోవ చూపింది నక్షత్రం. ఇక్కడ మరియ పనిచేసింది, యోసెఫ్ పనిచేసిండు, గొర్రెల కాపర్లు పనిచేసిండు, నక్షత్రం కూడా పనిచేసింది, స్టార్ కూడా పనిచేసింది. మనం ఇంట్లో మీద స్టార్లు పెడతాం, కానీ హృదయంలో స్టార్ ఉండదు. హృదయంలో దేవుడు ఉండడు, ఇంటి మీద ఉంటుంది నక్షత్రం. చెప్తారు కదా పైన స్టార్ కింద బార్ అంటారు, నడుస్తాయి. ఈ బార్ పనులు ఈ క్రిస్మస్ సందర్భాలని ఎక్కడ అమ్ముడుపోయినంత లిక్కర్ అమ్ముడుపోతుందట. ఎంత మంచోళ్ళు చూడు, పేరు పెద్ద ఊరు తిప్ప అంటారు దీన్ని. పేరు పెద్ద, ప్రపంచానికి అందరికీ మా యేసు గొప్పోడు, ప్రపంచానికి అందరికీ మా యేసు ప్రభు దేవుడు, ప్రపంచానికి అందరికీ, నాకు మాత్రం కాదు, ప్రపంచానికి అంతటికీ యేసు ప్రభు సువార్త వినబడుతుంది. ప్రపంచం అంతా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు, ప్రపంచం అంతా స్టార్లు పెట్టుకుంటారు, నేను మాత్రం కాదు అన్నట్టున్నది కథ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నక్షత్రము చూపించింది. తర్వాత చూస్తే ఇంకొక మాట, గొర్రెల కాపర్లు, నక్షత్రము, తర్వాత జ్ఞానులు. జ్ఞానులు ఏంటి? వీరు జ్ఞానులైనను క్రీస్తు వద్దకు వచ్చారు. సైంటిస్టులు, శాస్త్రులు, జ్ఞానులు యేసుప్రభు దగ్గరకు వచ్చింది. ఈ రోజులలో యేసుప్రభుని నమ్ముకుంటున్నది ఎవరాయా అంటే, ఏం తెలియనోడు నమ్ముకుంటాడు, బాగా తెలిసినోడు నమ్ముకుంటాడు, ఈ మధ్యలో నమ్ముకోడు. ఎందుకంటే ఇంక సగం సగం తెలుస్తుంది. ఏది చక్కగినాడు, మనం ఏదైనా చెప్పినాం అనుకో, నాకంటే ఎక్కువ తెలుసా నీకు అనే డైలాగ్ వస్తుంది, లేకపోతే ఆ వీడు చెప్తే నేనేంది తినేదని వస్తుంది. ఆ విధంగా మనలో ఒక అహంభావం అంటది, దీనికి ఈగో అని పేరు పెట్టారు కదా జనాలు. ఈగో, ప్రతి మనిషిలో ఒక ఈగో ఉంటుంది, అది మనల్ని ముందుకు పోనీయదు. ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తున్నారు, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, అన్ని తెలుసు వాళ్ళకి, లోకం తెలుసు, ప్రపంచం తెలుసు, స్టార్స్, గెలాక్సీ మొత్తం పాలపుంత ఇవన్నీ తెలుసు. అన్నీ తెలిసినా కానీ కూడా ప్రభు దగ్గరికి వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలకు జ్ఞానం లేదా? జ్ఞానం ఉన్నది. ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు అంత జ్ఞానం ఉన్న ప్రజలు కూడా దేవుని దగ్గరకు వస్తున్నారు. అనగా ఇప్పుడు ఇజ్రాయెల్ పంటలు పండినట్టు ప్రపంచంలో ఎక్కడ పండాయట పంటలు? ఇజ్రాయెల్లో అలాంటి టెక్నాలజీ ఉన్నదట.
చూసిన వాళ్ళు చెప్తున్నారు ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా బాగుంటుందని. అక్కడికి వెళ్ళి అందరు నేర్చుకుంటున్నారు. అది చిన్న దేశం, మళ్ళా మన పెద్ద పెద్ద దేశాలు అయినా అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. అలాగే చూసినట్టు కనుకైతే ఇప్పుడు మరి అమెరికన్ గురించి మాట్లాడతాం, బ్రిటన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ మాట్లాడటం ఏంటిదంటే ఇప్పుడు ఫోన్ కనిపెట్టినోడు, ఏవైతే కనిపెట్టిన వాళ్ళు ఉన్నారో సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా దేవుని మాట విన్నోళ్ళు, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు, దేవుని ఒప్పుకున్న వాళ్ళు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు. ఆ విధంగా మరి వాళ్ళు అనేక ఇన్వెన్షన్లు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞానులకు అన్ని తెలుసు, అయినా కానీ కూడా దేవుని దగ్గరికి వచ్చిరు. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి రాకపోతే వాళ్ళు ఈ అన్ని చేసేవాళ్ళే కాదు. అంటే జ్ఞానం ఉన్నోడు, బాగా తెలివైన వాళ్ళు ఈ దినాల్లో బ్రాహ్మణులు మాకు బాగా తెలివి ఉన్నది అనుకుంటారు కదా, ఆ బ్రాహ్మణులు బాగా తెలివి ఉన్న వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి వస్తున్నారు. నిజం సత్యం ఎప్పుడైతే సర్వసత్యంలోనికి నడిపిస్తుందో అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే యేసు ప్రభు నిజమైన దేవుడు అని. అదేదో సన్యాసి వేషాలు వేసుకుని బయట తిరుగుతుంటారు. వాళ్ళు కూడా యేసు ప్రభు పాటలు పాడుకుంటే యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు, యేసయ్యను విశ్వసిస్తూ ఉంటున్నారు. వాళ్ళు యేసయ్యను వాళ్ళ హృదయాభిషేక్తునిగా చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా జ్ఞానులు దేవుడి దగ్గరికి వచ్చారు. అలాగే దేవుడి దగ్గరికి వారు నడిపించబడ్డారు. మరి మన జ్ఞానం ఎక్కడ ఉంటున్నది అనేది, మన జ్ఞానం ఎక్కడ ఉంటున్నది? మనం ప్రభు దగ్గరకు వచ్చి పూర్తిగా తెలుసుకుంటున్నామా, సగం సగం తెలుసుకుంటున్నామా? కొద్దిగా తెలిస్తేనే ఆయనతో లేడని మనం మొదలు పెడుతున్నాం, కానీ పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు క్రీస్తుని ఆరాధించారు, దేవుడి దగ్గరకు వచ్చారు, దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు దేవుని ఆరాధించారు. ఈ జ్ఞానులే బంగారము, బోలము, సాంబ్రాన్ని ప్రభువుకు సమర్పించారు. బంగారము క్రీస్తు రాచరికమునకు గుర్తు, ఆయన రాజు. బోలము ఆయన శ్రమపడుటకు గుర్తు. సాంబ్రాణి ఆయన ప్రధాన యాజకునికి గుర్తు అని చూస్తుంటున్నాం. ఇక్కడ 3 విషయాలు జ్ఞానులు తీసుకొచ్చారు: బంగారు, సాంబ్రాణి, బోలం పట్టుకొచ్చారు. ఈ 3 ఏం కనిపిస్తుంది వీటిలో అంటే, బంగారమేమో క్రీస్తు రాజరికం, అంటే క్రీస్తు రాజు అని చెప్పడానికి గుర్తు. యేసు ప్రభు నువ్వు రాజువా అంటే ఎస్ నేను రాజును అన్నాడు. ఆయన మళ్ళీ మాట్లాడలేదు, ఎస్ నేను రాజును అన్నాడు, ఒకటే డైలాగ్. మళ్ళీ చాలాసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. తర్వాత బోలము అనగా ఆయన శ్రమ పడుటకు గుర్తు, అంటే ఆయన రాజరికం కనబడ్డది, తర్వాత ఆయన శ్రమ పడేది కనబడ్డది, తర్వాత యాజకుడు అంటే ఆయన ఒక ప్రీస్ట్గా కూడా కనబడ్డాడు. 3 రకాలైనటువంటి విధంగా యేసు ప్రభు మనకు అర్థం కావాలి. ఆయన ఏ విధంగా బంగారం అనే అంటే అర్థం కావాలి మనకు, బోలం అంటే అర్థం కావాలి, సాంబ్రాణి అంటే కూడా అర్థం కావాలి. యాజకుడు అనగా ప్రీచర్. ఆయన అనేక చోట్ల యాజకుడిగా దేవుని వాక్యం బోధించినప్పుడు కొన్ని వేల మంది ఆయనను వెంబడించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నేను ఒక దినం ఒకరింట్లో కూర్చున్నా, వాళ్ళు టీవీ పెడితే చాలా మంది ఏదో బహిరంగ స్వార్థ జరుగుతున్నది, చాలా మంది పక్కన అంటున్నాడు, ఆ ఇంటి అతను అంటున్నాడు, వాళ్ళు క్రిస్టియన్స్ గారాలు, ఏంది పోయి ఇంతమంది వస్తారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ఏం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఇంటనే లేదు, ఆడ ఏదో టీవీ పెట్టినావు, నాతోటి మాట్లాడుతున్నావు, నాతోటి సోది పెట్టినావు, నీకేం అర్థమవుతుంది అది? నువ్వు కొన్ని రోజులు ఎందుకు అంతమంది ఉన్నారు, ఎందుకు అంతమంది ఆయన మాట వింటున్నారు అనేది నీకు అర్థమవుతుంది. ఏమీ లేదు, ఇప్పుడే ఆడ కూడా అబ్బా ఇంతమంది జనం ఎందుకు ఎంబడి పెడతాయి, ఎందుకు ఆయన ఎంబడిపోతున్నారు అంటున్నావు, ఎందుకు ఆయన మాట వింటున్నారు అంటున్నావు. నిదానంగా ఉండి కొంచెం వింటూ ఉండి, అప్పుడప్పుడు ఎట్లాగో టీవీ పెట్టినావు, టీవీలో వాక్యం వస్తుంది, అప్పుడప్పుడు విను, అర్థమవుతుంది నీకు. అవునా అన్నాడు. అవును, వింటూ ఉండు, అప్పుడు అర్థమవుతుంది నీకు, తర్వాత నాకు చెప్పు అన్న. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరియ విషయంలో, యోసేపు విషయంలో, గొర్రెల కాపరుల విషయంలో, నక్షత్రం విషయంలో, జ్ఞానుల విషయంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభువుకి దాసులుగా ఉండటం, ప్రభువుని అంగీకరించటం, ఆయనను వెంబడించటం, ఆయనను తెలుసుకోవటం, అలాగ జీవించడం వీరి జీవితాల్లో చూసినాం. ఇంకొకరి జీవితంలో కూడా మనం చూడబోతున్నాం. అదేంటిదనగా సిమియోను జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. సిమియోను ఈయన క్రీస్తును సకల జనములకు రక్షకుడుగాను, ఇశ్రాయేలులకు మహిమగాను గుర్తించాడు. సిమియోను తల్లితో చెప్పాడు,
ఒక బల్లెము నీ హృదయంలో దూసుకుపోతుంది అని ఖడ్గము నీ హృదయంలో దూసుకుపోతుంది అనే మాట చెప్పాడు ఆయన. ఖడ్గము అంటే మన హృదయ కోత. మన పిల్లోల్ని మనము గంటే చంపేస్తే మన హృదయము ఏమంటారు, హృదయ కోత అంటారు కదా, హృదయ విధాకరమైనటువంటి సన్నివేశం అంటారు. అంటే మనం ఒక బల్లెంతో ఒక కత్తితో గుచ్చినట్టు అవుతుంది మనకి. అట్లాగా మరి యేసుప్రభు శిలువ వేసినప్పుడు తల్లి ముందట ఉండి ఆ కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉంటున్నది అంటే ఆమె హృదయం ఎంత కోతకు బరైంది అనేది మనం చూస్తాం. అంత కోత ఆమెకు జరిగింది. అది ఈయన చెప్పాడు. ఈయన సిమియోను ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడుగా ఉంటాడు, ఈయన రక్షకుడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా నీ హృదయంలో అనగా నువ్వు ఆమెకు జన్మనిచ్చినావు కనుక ఎక్కడ లేనటువంటి బాధ నీకు సంభవిస్తుంది అనే విషయం కూడా ఆయన ఒక ప్రవచన రూపకంగా సిమియోను చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా రాబోతున్నాడు, ఏం జరగబోతున్నది అనే విషయాన్ని ప్రవచన రూపకంగా సిమియోను మరి మరియతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇంకొక మాట ఏంటంటే హన్నను చూస్తాం. హన్న విమోచన కొరకు కనిపెట్టుచున్నది ఇశ్రాయేలీయులతో వారి విమోచకుడు క్రీస్తు అని వారితో మాట్లాడుచుండెను. హన్న విషయంలో ఆలోచించినప్పుడు హన్న మరి కుమారుని కన్నప్పుడు కుమారుడు ఎవడు? సమూయేలు కుమారుడు. ఈ సమూయేలు నేను నీ దాసుడిని ప్రభువా ఆలకించుచున్నాను అనే మాట కూడా ఆయన మాట్లాడినట్టుగా చూస్తున్నాం. 3 సార్లు దేవుని పిలుపుకు మరి ఆయన దాసుడైపోయాడు. దాసుడై దేవుని మాట విన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరి హన్న కూడా అంతకంటే ముందుగానే అన్న గర్భము ధరించి మరి కుమారుని కన్నది. ఆ కుమారుడే సమూయేలు. ఈ హన్న సమర్పించుకున్నది. నాకు కుమారుడు పుడితే ఈ మందిరంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతా అన్నది. కుమారుడు పుట్టిండు నిజంగానే, మందిరంలో ఆ యాజకుడి దగ్గర వదిలేసింది. ఈయనను దేవునికి సమర్పిస్తున్నాను నేనని చెప్పాను. మనం ఏం చేస్తున్నాం? ఏం వదులుతున్నాం మందిరంలో? పిల్లల్ని వదులుతున్నామా? వస్తువులను వదులుతున్నామా? లేకపోతే మందిరానికి కావలసినవి వదులుతున్నామా? ఏం వదులుతున్నాం మందిరంలో? మందిరాలు ఎందుకు వెనకబడిపోతున్నాయి అంటే మనం ఏం వదలడం లేదు మందిరంలో. మనం ఏదైనా వదిలితే మందిరం గొప్పగా అవుతుంది, మందిరం పెద్దగా అవుతుంది, మందిరం దినదినం అభివృద్ధిలోనికి వస్తుంది. ఏం వదలకపోతే ఏం కాదు, అట్లనే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఇంకొక మాట చివరిగా ఎలిజబెత్ విషయంలో చూస్తూ ఉంటున్నాం. ఎలిజబెత్ ఏమన్నది? ప్రభు మార్గములను సిద్ధము చేసేందుకు యోహానును తన గర్భమున మోసి లోకానికి అందించింది. ఎవరు? ఎలిజబెత్ లోకానికి అందించింది. ఒక కుమారుని లోకానికి అందించింది. మరి ఆ విధంగా మనము ఎవరిని లోకానికి అందిస్తున్నాం? లోకానికి అనగా ప్రభువు సేవకి ఎవరిని అందిస్తున్నాం? మనం పిల్లల్ని అందిస్తున్నామా, లేక ధనాన్ని అందిస్తున్నామా, లేకపోతే మందిరంకి అనగా దేవుడికి ఏం సమర్పిస్తున్నాము? ఎలిజబెత్ కుమారుని సమర్పించింది. మరియ కుమారుని కన్నది, డైరెక్ట్ దేవుని కన్నదాన్ని. ఈమె యోహాన్ని మరి దేవుని కొరకు సమర్పించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినటువంటి వ్యక్తుల్లో నెంబర్ 1 మరియా సమర్పించుకున్నది. యోసేపు, గొర్రెల కాపులు, నక్షత్రము, జ్ఞానులు, సిమియోను, అన్న, ఎలిజబెత్, వీరందరూ దేవునికి సమర్పించుకున్నారు, యేసుకి సమర్పించుకున్నారు తమను తాము. మనము సమర్పించుకున్నామా అనేది నేను మాటి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఏదో మందిరానికి రావడం పోవడం అట్లా కాదు. ఏదో మందిరానికి వస్తున్నామా అంటే వస్తున్నాం, పోతున్నామా అంటే పోతున్నాం, అట్లా కాదు. చాలామంది ఏం సమర్పించుకోవడం లేదు కనుక రావడం లేదు. ఏదైనా మందిరంలో పెడితే మందిరానికి వస్తారు, మందిరంలో ఏం పెట్టకపోతే మందిరానికి రారు జనాలు. నేను చెప్పాను కదా, మన నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో సంఘ పెద్దలు వచ్చి కుర్చీలు లేకపోతే డోర్ దగ్గర నిలబడతారని జి శామ్యూల్ గారు ఒకసారి మాట్లాడుతూ చెప్పాడు ఏంటంటే, వాళ్ళు డోర్ దగ్గర ఎందుకు నిలబడతారు తెలుసా అన్నాడు. మాకేం తెలుసు సార్ అన్నాడు. వాళ్ళు బెంచీలు అవి మళ్ళీ ఈ సౌండ్ బాక్స్లు ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళు ఆ డోర్ దగ్గర నిలబడ్డారు, ఆ డోర్ చేసి ఇచ్చారు వాళ్ళు, అందుకే అలా నిలబడరు అని చెప్పి. ఆ డోర్ ఉన్నది పెద్ద డోరు, ఆ డోర్ వాళ్ళే ఖర్చు పెట్టి దాన్ని చేపించారంట.
అంటే ఏదైనా వెడితే వస్తారు అన్నట్టు, ఏదైనా పెడితే వస్తారు, ఏం పెట్టకపోతారా రాదేమి కదా ఆడ. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నది అదే, ఎవరు ఏం పెడతలేరు కనుక ఎవరు రావట్లేదు. వాళ్ళు ఏదైనా పెట్టారు అనుకో ఇక్కడ గప్చుప్. ఈ దేవుని మందిరంలో పెట్టడానికి ఇష్టపడతలేరు కనుక రావడం లేదు జనాలు. దేవుని మందిరంలో ఏదైనా పెట్టాలని ఆలోచన ఉంటే వస్తారు మందిరానికి. వాళ్ళకి దేవుడికి ఇవ్వాలని ఆలోచనే ఉండలేదు. ఇక ఏ విధంగా మరి ప్రభువుని సమర్పించుకున్నది మరి ప్రభువుకి, ఆ విధంగానే యోసేపు, గొర్రెల కాపరులు, నక్షత్రము, జ్ఞానులు, సుమియోను, అన్న, ఎలిజబెత్, ఇందులో మనం ఎవరమో గుర్తుపట్టుకొని ఆ విధంగా మనం ప్రభువుకి సమర్పించుకుంటే ప్రభు అనేటువంటి క్రీస్తు మనల్ని నడిపిస్తాడు. అనుకోకుండా వేరే వాళ్ళు కూడా మందిరానికి నడుస్తారు. వాళ్ళు ఏం లేదు, జస్ట్ మనకి ఎవరు ఒక మాట, ఆదివారం ఎక్కడ పోతున్నామని ఒకవేళ మన ఫ్రెండ్స్ అడిగితే ఏం లేదు ఇక్కడ చిన్న ఆరాధన జరుగుతుంది, ఆరాధనకి వెళ్తున్నాం, చాలు ఒక మాట. నువ్వు సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, అని రమ్మాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆదివారం ఫ్రీగా ఉండను, నేను మందిరానికి వెళ్తా, ఆరాధనలో పాల్గొంటా అని ఒక మాట చెప్తే చాలు, ఆటోమేటిక్ వాళ్ళని దేవుడే నడిపిస్తాడు. అలాగే ప్రభు అయినటువంటి క్రీస్తు మరి అనేకులను నడిపించి మరి ప్రతి ఒక్కరిని ఆయన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తాం.